బట్టలు ఇస్త్రీ చేయడం కన్నా ఏదైనా మేస్త్రి పని చేసుకుంటే 4 డబ్బులన్నా వస్తాయి. గబ్బిలలో గుడ్లు వేసుకుని ఏదో మబ్బు మొహం ఇది తెలుసుకోగానే తగలడిపోతుంది. ఉప్మా ఎందుకు వదిలేసావు? ఇదిగో ఉత్తుపున్నాను వచ్చి గొడవ పెట్టుకున్నావంటే ఉప్మా కాదు, నిన్ను వదిలేస్తాను చెప్తున్నా. నేను మాట్లాడేది ఉప్మా గురించి. నేను ఆ ఉప్మా చేసిన ఊతప్ప మోహన్ దాని గురించి మాట్లాడుతున్నా. ఏమైంది ఉప్మాకి? చేతిలోనే ఉంది కదా, నోట్లో ఎట్టుకో, కళ్ళు చక్రాలా తిరుగుతాయి. తిరుగుతున్నాయా? ఉప్మాలో కొంచెం ఉప్పు ఎక్కువైంది. అందుకే దాన్ని ఉప్మా అంటారు, ఉప్పుమా అంటారు. ఉప్మాలో ఉప్పు ఎక్కువ అవ్వడం కాదు, ఉప్మాను ఉప్మా రవ్వతో కాకుండా ఉప్పుతో చేసినట్టుంది. ఏదో మసాలా ఉప్మా మొహం నువ్వును. పావునాలి కదా నీకు తెలియదులే. నోట్లో పెట్టుకోగానే ఈ బోర్కి అన్న తెచ్చి నిన్ను తూట్ల కింద కాల్చేయాలనిపించింది తెలుసా? ఎండాకాలం వంటగదిలో వేడికి మాడు పగిలిపోతుంది. ఆ హైరానాలో ఓ గుప్పుడు ఉప్పు ఎక్కువ పడి ఉంటుంది. గుప్పుడా? గుప్పుడే. మంచినీళ్ళు తాగుతూ మింగేయాలి కానీ వంకలు పెట్టి వదిలేస్తే వేస్ట్ అయిపోదా? అది వేస్ట్ అయిపోద్దని తింటే సచ్చి నేను గోస్ట్ అయిపోతానే. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొహం టేస్ట్ గా వండకుండా 1/2 కేజీ ఉప్మా రవ్వ 1/2 కేజీ ఉప్పు వేస్ట్ చేసింది నువ్వు. ఈ దగ్గర వేడుంది, నువ్వు ఈ దగ్గర బాడుందని ఎదవ వంకలు. అదంతా అనవసరం. ఇప్పుడు ఈ ఉప్మా తింటావా తినవా? నిన్ను తుక్కు కింద కొడతాను కానీ ఈ తొక్కల ఉప్మా మాత్రం తిన్నా. నన్ను కొడతావా? కొబ్బరి చెక్క నేలకేసి కొట్టినట్టు కొడతా. కొబ్బరి చెక్క కొట్టినట్టు కొడతావురా? కట్టుకున్నోడు కాలర్ పట్టుకుంటావా? పేలర మొహంలోనూ పీక పిసికెళ్తా. ఎక్కడ ఏంటి డ్రెస్ ఉంది? ఇదంతా భ్రమ. బ్రహ్మేంటి బా? దీనమ్మ దీని టార్చర్ కి బ్రెయిన్ కి బ్రేక్ ఆడతలేనట్టుంది. కళ్ళ చేద్దాం అనుకుంటున్నా నిజంగా చేసేస్తున్నాను. జాతవా జాతరత్నాలు అంటాడు, పిచ్చల జాతిలో కలిసిపోతావు. నిజమేనే, మీ అక్కన అనవసరంగా సంకెక్కించుకున్నాను. ఇప్పుడు అది నెత్తెక్కి దిగమన్నా దిగట్లేదు. తెలియకుండా ఏదో చేసేస్తాను.